అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీమణి, ఎండి జనరల్ మెడిసిన్. గత వీడియోలో మనం ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే జబ్బు రాకముందే ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకున్నాం. చాలా మంది అడగొచ్చు, డాక్టర్ ఈ బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ డిసీజ్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందువల్ల వస్తాయి అని. ఇవన్నీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వీటన్నిటి వెనక జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఉంది. అదే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ వీడియోలో మనం ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, అది ఎలా మొదలవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది మనకు మంచిదా లేకపోతే ప్రమాదకరమా, ఇన్ఫ్లమేషన్కి మన జీవన శైలికి సంబంధం ఏంటి అనే విషయాలను చర్చించుకుందాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం వంట రూమ్లో కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న గాయమైంది. గాయమైన తర్వాత ఆ ప్రాంతం కొద్దిగా ఎర్రగా మారుతుంది, కొంచెం వాపు వస్తుంది, తర్వాత నొప్పి అనిపిస్తుంది. చాలామంది గాయం ఇన్ఫెక్ట్ అయిందేమో అని అనుకుంటారు. కానీ మన శరీరం ఒక సందేశాన్ని ఇస్తుంది, ఈ గాయాన్ని నేను శుభ్రం చేసే పనిలో ఉన్నాను అని. మన శరీరం మన రక్తంలో ఉన్న రక్షణ కణాలను గాయం ఉన్న ప్రదేశానికి పంపించి గాయాన్ని శుభ్రం చేస్తుంది. అవసరమైతే క్రిములతో కూడా పోరాడుతుంది. గాయం తొందరగా మానడానికి సహాయపడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక వ్యాధి కాదు, అది మన బాడీ ప్రొడ్యూస్ చేసే సహజ రక్షణ చర్య, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. ఈ రక్షణ ప్రక్రియ లేకపోతే మన గాయాలు మానవు. బ్యాక్టీరియా, వైరస్లతోటి మన శరీరం ఫైట్ చేయలేదు. ఎముక విరిగినా కూడా అది హీల్ అవ్వదు. అంటే ఈ రక్షణ ప్రక్రియ, ఇన్ఫ్లమేషన్ అనేది లేకపోతే మనం బ్రతకడం కూడా చాలా కష్టం. ఇన్ఫ్లమేషన్ అనేది రెండు రకాలు. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే తాత్కాలికం, గాయం మానిన తర్వాత ఇది ఆగిపోతుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉదాహరణకు, మన ఇంట్లోకి దొంగ వచ్చాడు. దొంగ వచ్చిన తర్వాత అలారం మోగింది. దొంగ వెళ్ళిపోయిన తర్వాత కూడా నెలల తరబడి ఆ అలారం మోగితే అప్పుడు ఆ అలారమే సమస్యగా మారుతుంది. అదే మన శరీరంలో కూడా ఏమి ప్రమాదం లేకపోయినా ఈ రక్షణ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. అదే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. అసలు ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ దేని వల్ల వస్తుంది? క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ, ఊబకాయం, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, వీటి అన్నిటి వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మొదట్లో ఏం లక్షణాలు కనిపించకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరంలో రక్తనాళాలను, లివర్ని, మెదడుని, ఇంకా గుండెకి చాలా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల వచ్చే డిసీజెసే డయాబెటీస్, స్ట్రోక్, హార్ట్ అటాక్, అల్జైమర్స్ డిసీజ్, ఒబెసిటీ, పీసీఓడి ఇలాంటి ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక వ్యాధి కాదు, కానీ చాలా వ్యాధులకు గల ముఖ్య కారణం ఇన్ఫ్లమేషన్. సో చాలామంది అడుగుతారు, డాక్టర్ ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏమైనా టెస్ట్ ఉన్నాయా అని. ఉన్నాయి, ఈఎస్ఆర్, సిఆర్పి, హై సెన్సిటివ్ సిఆర్పి. కానీ మీ లక్షణాలను బట్టి, మీ ఇతర రోగాలను బట్టి డాక్టర్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనేది నిర్ణయిస్తారు. చాలామంది అడుగుతారు, డాక్టర్ ఇన్ని రోజులు ఎట్లయినా అన్హెల్దీ లైఫ్ స్టైల్ చేశాము, సో ఇప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏదైనా సూపర్ డ్రగ్ ఉందా, లేకపోతే ఏమైనా సూపర్ ఫుడ్ ఉందా అని. ఏమీ లేదు. మన జీవన శైలి మొత్తం మారాలి. మనం కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ ఎక్కువగా తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ఆపేయాలి. షుగర్ తక్కువ తినాలి. ఇంకా వారానికి 2-3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. రోజు 30 నిమిషాలు అట్లీస్ట్ నడక ఉండాలి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి.
ఆల్కహాల్, స్మోకింగ్ ఆపేయాలి. బరువు తగ్గించుకోవాలి. ఒకవేళ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉన్నా కానీ అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన శరీరం చేసే ఇన్ఫ్లమేషన్ అనేది శత్రువు కాదు, అది రక్షణ వ్యవస్థ. కానీ ఇదే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాలం కొనసాగితే అది మనకే ప్రమాదకరం. కాబట్టి మనం జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే జబ్బు రాకముందే జీవన శైలిని మార్చుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.